Good morning, students. Today we are going to discuss change of order of integration problems. So, in multiple integrals concept, till now what we have studied? We have studied the Cartesian. Second one is polar. This third one is the concept is change of order of integration. So, first we will get through this one. So, here he has given integral over 0 to 4a, integral over x square by 4a to 2 root ax dy dx he has given. Now in this one, what are the y limits, what are the x limits, we have to guess it first. Let us check. So in terms of x square by something is there, that's why these are the y limits, these are the x limits. What is the change of order of integration means? Here next we have to change the order. Here first we are integrating with respect y, next x. Now what we have to do? Y and x model. So for that one, what we have to do is that, so x limits is from 0 to 4a. Similarly y limits is from the so and so. So x is equal to 0 ante which axis? X is equal to 0 ante y axis. X is equal to 4a ante y యాక్సిస్కి ప్యారలల్గా ఉండే లైన్ని 4a అంటారు. అంటే 4a డిస్టెన్స్ దూరంలో ఉండే లైన్ని 4a x ఈజ్ ఈక్వల్ టు 4a లైన్ అంటారు. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏమవుతుందండి? ఇది 4a, 0 అవుతుంది. ఈ లైన్ మీద ఎక్కడ తీసుకున్న పాయింట్ ఎలా ఉంటుందంటే 4a, ఎక్స్ కోఆర్డినేట్ 4a గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఎక్స్ యాక్సిస్ కాబట్టి 4a అవుతుంది. y కోఆర్డినేట్ ఏముండదు కాబట్టి 0, 4a, 0 కాబట్టి ఒక పాయింట్ వచ్చిందండి. నెక్స్ట్ చూద్దామండి. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 4a అండ్ y ఈజ్ ఈక్వల్ టు 2 రూట్ ax ఇచ్చాడు. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay, దీన్ని స్క్వేరింగ్ చేస్తే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax, రెండు కర్వ్స్ వస్తాయి. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay అంటే ఎప్పుడు ఎలా ఉంటుందండి? ఇది ఇప్పుడు ఆకాశాన్ని చూస్తుంటుంది. కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay అంటే ఇలా ఉంటుంది, ఆకాశాన్ని చూస్తుంటుంది. సో y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax ఎలా ఉంటుందండి? కుడివైపు చూస్తుంటుంది. సో y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x ఇలా చూస్తుంటుంది. ఇప్పుడు మనకి ఈ పాయింట్ ఏమై ఉంటుందండి? ఈ పాయింట్ 0, 0 అయి ఉంటుంది. ఓకే, మనం కనుక్కోవాల్సింది ఏరియా ఇది. ఈ పాయింట్ 0, 0. మరి ఈ పాయింట్ ఏమై ఉంటుందో కనుక్కుందాం. సో ఈ పాయింట్ ఏమై ఉంటుంది? ఈ పాయింట్ దగ్గర ఎక్స్ కోఆర్డినేట్ 4a, ఆల్వేస్ 4a. మరి ఈ పాయింట్ దగ్గర ఏమవుద్ది అంటే చూద్దాం. ఇది వచ్చి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4a లైన్ అండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4a లైను ఈ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay లైన్ని టచ్ చేస్తుంది. కాబట్టి ఈ రెండు సాల్వ్ చేయండి. సాల్వింగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4a అండ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay చేసినట్లయితే ఏమవుతుందండి? ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ayలో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4a సబ్స్టిట్యూషన్ చేయండి. 4a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay, 16a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay, దట్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు 4a. y కోఆర్డినేట్ 4a, ఎక్స్ కోఆర్డినేట్ 4a ఆల్రెడీ దట్. కాబట్టి ఇక్కడ 4a, 4a, ఇది 0, 0, ఇది 4a, 0. ఇప్పుడు మనం ఏం చేయాలంటే రెండు ఫిక్స్డ్ లైన్స్ తీసుకోండి. ఈ కర్వ్ ఈ రెండు లైన్ల మధ్య ఉంటుందని ఫస్ట్ చెప్పాలి. వాడేం చెప్పాడు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 టు 4a అన్నాడు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే y యాక్సిస్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4a అంటే ఈ లైన్ మధ్య కర్వ్ ఉంటుందని చెప్పాడు. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే y ఈజ్ ఈక్వల్ టు 0 మధ్య, y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏ లైన్ అండి? ఈ లైన్. y ఈజ్ ఈక్వల్ టు 0, ఇక్కడ ఒక లైన్ గీద్దాం. ఇక్కడ ఒక లైన్ గీసామనుకోండి, ఈ లైన్ ఏమవుద్ది? y కోఆర్డినేట్ ఏమవుద్ది? దీనిలో y కోఆర్డినేట్ ఎంత? 4a కదా. సో y ఈజ్ ఈక్వల్ టు 0 టు 4a ఉంటుంది. y ఈజ్ ఈక్వల్ టు ఈ లైన్ y ఈజ్ ఈక్వల్ టు 4a. ఈ రెండు లైన్ల మధ్య కర్వ్ ఉంటుంది. కర్వ్ అంటే ఐ మీన్ షేడెడ్ ఏరియా రీజియన్ ఉంటుందని చెప్తున్నాం. y ఈజ్ ఈక్వల్ టు 0 టు 4a. ఇప్పుడు మనం ఈ రెండు లైన్ల మధ్య షేడెడ్ ఏరియా ఏంది? ఇది షేడెడ్ ఏరియా. ఈ షేడెడ్ ఏరియాకి అవతల వైపు యువతల వైపు కలర్స్ ఏమున్నాయండి? ఒకవైపు బ్లూ, ఒకవైపు గ్రీన్ ఉంది. సో ఇక్కడ బ్లూ మీద ఎక్స్ కోఆర్డినేట్, ఈ బ్లూ లైన్ మీద ఎక్స్ కోఆర్డినేట్ ఎలా ఉంటుందండి? బ్లూ లైన్ చివరికి వెళ్ళండి. బ్లూ లైన్ మీద ఎక్స్ కోఆర్డినేట్ ఎలా ఉంటుంది? ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay అంటే ఎక్స్ వాల్యూ ఎంత అవుద్ది? 2 రూట్ ay అవుతుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ గ్రీన్ లైన్ మీద వచ్చేటప్పటికి గ్రీన్ లైన్ మీద ఎక్స్ కోఆర్డినేట్ చూద్దాం. గ్రీన్ లైన్ మీద ఎక్స్ కోఆర్డినేట్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? y స్క్వేర్ బై 4a. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ బై 4a టు 2 రూట్ ay dx dy అవుతుంది.
ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు డిఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఇంటిగ్రేషన్ ఎక్స్ అవుతుంది బిట్వీన్ ది లిమిట్స్ y²/4a టు 2√ay. సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఇలా వస్తుందండి మీకు. సో నెక్స్ట్ మనం దీన్ని సింప్లిఫికేషన్ చేసినట్లయితే ఫర్దర్గా 2√a కాన్స్టెంట్ కాబట్టి బయటపడేయండి. ఇంటిగ్రల్ ఆఫ్ y/1/2 మిగులుతుంది. ఇక్కడ 1/4a బయటపడేసేసాం, y² మిగిలింది. సో ఇప్పుడు y/1/2 ఇంటిగ్రేషన్ అంటే y/3/2/3/2 y² ఇంటిగ్రేషన్ y³ బిట్వీన్ ది లిమిట్ 0 to 4a. సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫికేషన్ చేసినట్లయితే యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ యాజ్ 16a²/3 వస్తుందండి. ఇది చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్. దీనిలో మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది, వాడు ఏ రెండు లైన్ల మధ్య ఉంటుందన్నాడు షేడెడ్ ఏరియా, x = 0 to 4a అన్నాడు. కాబట్టి మీరు ఇప్పుడు వైల్లోకి తీసుకోండి ఆ ఫిక్స్డ్ది. నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ ఇంటిగ్రల్ 0 to ∞, ఇంటిగ్రల్ x to ∞, e⁻ y/y dy dx అని ఇచ్చాడు. ఇప్పుడు దీనికి మనం కనుక్కోవాలి. సో దాన్ని కనుక్కోవాలంటే అసలు దీనిలో ఏవి y లిమిట్స్, ఏది x లిమిట్స్. ఇది xలో ఉంది కాబట్టి ఇది y లిమిట్స్, ఇది x లిమిట్స్ అండి. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు చూద్దాం. x = 0, x = ∞, y = x, y = ∞. x = 0 అంటే గుర్తుపట్టచ్చండి. x = 0 అంటే y యాక్సిస్, ఇది y యాక్సిస్. x = ∞ అంటే మనకు కనపడదు, ఇక్కడ ఎక్కడో ఉంటుంది. y = x అంటే ఇది లైన్ అండి. y = ∞ అంటే కూడా మీకు కనపడదు. కాబట్టి మనకి ఏరియా ఏదవుద్ది, x = 0 అంటే ఇది, y = x అంటే ఇది, షేడెడ్ ఏరియా వచ్చి ఇది కనుక్కోవాలి మనం. ఇప్పుడు మనం లిమిట్స్ మార్చాలి. ఇక్కడ ఫస్ట్ x అనేది కాన్స్టెంట్ లిమిట్స్ కాబట్టి y కాన్స్టెంట్ లిమిట్లుగా పెట్టాలి. y కాన్స్టెంట్ లిమిట్స్ అంటే మనం రెండు లైన్లు చెప్పాలండి. y = 0 తీసుకున్నాం అనుకోండి, ఇది y = 0. ఇక్కడ ఎక్కడో y = ∞, ఎక్కడ కనపడదు మీకు y = ∞. ఈ రెండింటి మధ్యలోనే మన షేడెడ్ ఏరియా ఉందో లేదో చూడండి. ఈ రెండు లైన్ల మధ్యలోనే మన షేడెడ్ ఏరియా ఉందో లేదో చెక్ చేయండి. ఉంది కాబట్టి y = 0 to y = ∞ అనే లైన్, రెండు లైన్స్ మధ్య మన షేడెడ్ ఏరియా ఉంటుందని తీసుకుందాం. అయిపోయింది. ఇప్పుడు మన షేడెడ్ ఏరియాకి చూడండి, షేడెడ్ ఏరియా అంటే ఇట్లా అడ్డగీతలు గీసాను కదా, ఇక్కడ ఈ లైన్ మీద ఎక్స్ కోఆర్డినేట్స్ ఎలా ఉంటాయి చూడండి. ఇక్కడ నేను డాట్స్ పెట్టా చూడండి. ఈ డాట్ మీద ఎక్స్ కోఆర్డినేట్ ఏముందండి, y = x అంటే x = y. దీని మీద ఎక్స్ కోఆర్డినేట్ ఏందండి, y యాక్సిస్ మీద ఎక్స్ కోఆర్డినేట్ x = 0. కాబట్టి x = 0 to x = y. ఈ రిమైనింగ్ యాజ్ యూజువల్గా రాస్తాం. సో విత్ రెస్పెక్ట్ టు dx చేస్తున్నాం కాబట్టి e⁻ y/y అనేది కాన్స్టెంట్ అవుతుంది. కాబట్టి ఏమవుద్ది, ఎక్స్ ఇంటిగ్రేషన్ వచ్చి x అవుతుంది బిట్వీన్ ద లిమిట్ 0 to y. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే y అవుతుంది, y విల్ గెట్ క్యాన్సిల్డ్. నెక్స్ట్ ఏం మిగులుతుందండి, e⁻ y dy. e⁻ yని ఇంటిగ్రేషన్ చేస్తే e⁻ y/-1 బిట్వీన్ ద లిమిట్స్ y = 0 to ∞. -1 బయటపడేసేసి సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే మనకి 1 వస్తుందన్నమాట. ఇది మోడల్ అండి. సో నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఇంటిగ్రల్ 0 to a ఇంటిగ్రల్ x/a to √x/a x² + y² dx × dy ఇచ్చాడు. సో ఫస్ట్ ఇది ఏది x లిమిట్, ఏది y లిమిట్ చూద్దాం. సో ఇది xలో ఉంది కాబట్టి ఇది y లిమిట్, ఇది x లిమిట్. ఇప్పుడు చూద్దాం. x = 0 to a అంటే రెండు ఫిక్స్డ్ లైన్స్ మధ్య ఉంటుందని చెబుతున్నాడు. నెక్స్ట్ వేరియబుల్ లిమిట్స్ y = x/a to √x/a. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x = ay, x = ay² అని వచ్చింది. x = ay², y² = సంథింగ్ మోడల్. ఇప్పుడు మనం డయాగ్రామ్ గీద్దాం. సో x = 0 అంటే ఏ లైన్, x = 0 అంటే y యాక్సిస్, x = 0 అంటే ఇదండి y యాక్సిస్. x = a అంటే ఇదిగోండి ఇక్కడ ఎక్కడ ఉంటుంది. x = ay అన్నట్లయితే ఇది x = ay అంటే ఈ లైన్. నెక్స్ట్ ఇంకో లైన్ ఉందండి, y² = సంథింగ్ అంటే y² = సంథింగ్ అంటే ఎటువైపు చూస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ చూస్తుంటుందండి. ఒక్క నిమిషం చెబుతాను. రైట్ హ్యాండ్ సైడ్ ఇదిగోండి, y² = x = ay² అంటే ఇది కర్వ్. మనం కనుక్కోవాల్సింది ఏంది, ఏరియా. ఈ ఏరియా కనుక్కోవాలండి మనం, ఈ ఏరియా కనుక్కోవాలి. ఈ ఏరియా కనుక్కోవాలంటే మనకి కొన్ని పాయింట్స్ కావాలి. ఎనీవే ఈ పాయింట్ 0, 0 మనం కనిపెట్టచ్చు. x = a కాబట్టి ఈ పాయింట్ కనిపెట్టచ్చు. మరి ఈ పాయింట్ ఎలా కనిపెడతారంటే, ఇది x = a లైన్ కదా, x = a లైను, x = ay అనే లైను రెండు సాల్వ్ చేయండి. x = a, x = ay లైన్ సాల్వ్ చేస్తున్నారంటే x = a తీసుకొచ్చి దీనిలో పెట్టండి. a = ay అంటే y = 1 అంటే ఈ కోఆర్డినేట్ ఏమైందండి,
ఏ కామా 1 అయింది. ఈ కోఆర్డినేట్ వచ్చి ఏ కామా 1, ఇది ఏ కామా 1 అండి, గుర్తుపెట్టుకోండి, ఇది ఏ కామా 1. సో ఏ కామా 1, ఇది ఏ కామా 1 వచ్చేసింది, ఇది 0 0, ఇది ఏ కామా 0. సో ఇప్పుడు మన షేడెడ్ ఏరియా ఏంది, మనకి ఎక్కడ ఏరియా కనుక్కోవాలి, x ఈజ్ ఈక్వల్ టు 0, సో x ఈజ్ ఈక్వల్ టు ఏ, సో y ఈజ్ ఈక్వల్ x ఈజ్ ఈక్వల్ టు ay, x ఈజ్ ఈక్వల్ టు ay స్క్వేర్. సో చూద్దాం, ఇదిగోండి ఈ ఏరియా కనుక్కోవాలి మనం. సో ఇప్పుడు ఈ ఏరియా కనుక్కోవాలన్నట్లయితే ఫస్ట్ మనం ఏం చేయాలన్నట్లయితే వై ఇక్కడ వాడిచ్చింది ఏంటి, ఎక్స్ వాల్యూస్ అనేది ఎక్స్ లిమిట్స్ ఫిక్స్డ్ ఇచ్చాడు. ఇప్పుడు మనం వై లిమిట్స్ ఫిక్స్ చేయాలి. వై లిమిట్స్ ఫిక్స్ చేయాలంటే మనకి ఇచ్చిన షేడెడ్ ఏరియా వై ఈజ్ ఈక్వల్ టు 0, ఇక్కడ లైన్ గీసానంటే ఇక్కడ వై కోఆర్డినేట్ చెప్పి ఆల్రెడీ 1 అని, ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ టు 1 లైన్ల మధ్యలో ఉంటుందా లేదా, కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు 0 to 1 చెప్పండి. ఈ చెప్పిన తర్వాత ఈ రెండింటి మధ్య మన షేడెడ్ ఏరియా ఉంది. ఈ షేడెడ్ ఏరియాకి ఒకవైపు ఒక రెడ్ డాట్, ఇంకొక లైన్ మీద ఒక రెడ్ డాట్ పెట్టండి. ఇప్పుడు ఈ రెడ్ డాట్ అంటే ఈ లైన్ మీద ఎక్స్ కోఆర్డినేట్ ఏమవుద్ది, ఎక్స్ కోఆర్డినేట్ ఏవై. ఇక్కడ రెండో డాట్ పెట్టాను, ఈ డాట్ మీద ఈ బ్లాక్ లైన్ మీద ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏవై స్క్వేర్. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏవై స్క్వేర్ టు ఏవై, అది మోడల్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్ డివై. విత్ రెస్పెక్ట్ టు డిఎక్స్ చేస్తున్నట్టయితే ఏమవుతుందండి, వై కాన్స్టెంట్ అవుతుంది. కాబట్టి వై స్క్వేర్ కాన్స్టెంట్, కాబట్టి వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ x³/3 బిట్వీన్ ద లిమిట్స్ ఏవై స్క్వేర్ టు ఏవై. దీన్ని సింప్లికేషన్ చేసినట్లయితే ఇలా వస్తుంది. సో నౌ సింప్లికేషన్ ఆఫ్టర్ సబ్స్టిట్యూటింగ్ ద అప్పర్ అండ్ లోయర్ లిమిట్స్. నెక్స్ట్ దీన్ని ఫర్దర్ సింప్లికేషన్ చేస్తే ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు a³/3 కాన్స్టెంట్ కాబట్టి y³ ఇంటిగ్రేషన్ y⁴/4, y⁴6 ఇంటిగ్రేషన్ y⁴7/7, y⁴4 ఇంటిగ్రేషన్ y⁴5/5 బిట్వీన్ ద లిమిట్ 0 to 1. ఇవి స్టిల్ సింప్లికేషన్ చేస్తే ఈ విధంగా ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం, అగైన్ ఇంటిగ్రల్ 0 to 1 x² to 2 - x xy dx dy ఇచ్చాడు. సో ఇప్పుడు మనం x² ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద y లిమిట్స్, దీస్ ఆర్ ద x లిమిట్స్. సో x ఈజ్ ఈక్వల్ 0 to 1, y ఈజ్ ఈక్వల్ x², y ఈజ్ ఈక్వల్ టు 2 - x ఇది. సో ఇప్పుడు మనం డయాగ్రామ్ గీద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 0 అన్నట్లయితే y యాక్సెస్, x ఈజ్ ఈక్వల్ టు 1 అంటే y యాక్సెస్ ప్యారలల్గా ఉంటుంది, అదొకటి. x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ లైను. తర్వాత x² ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ అని అంటే మనకి పైన చూస్తుంటుంది, x² ఈజ్ ఈక్వల్ టు y. తర్వాత x ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఇంకో లైన్, ఇదిగోండి ఇది. ఇప్పుడు మనం పాయింట్స్ డిస్క్లోజ్ చేద్దాం. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 1 లైన్ అంటే ఇక్కడ పాయింట్ ఎంత ఉంటుంది, 1,0 ఉంటుందండి. ఇది 1,0 ఉంటుంది, ఇది 0,0 ఉంటుంది. మనకి ఈ పాయింట్ కావాలి అన్నట్టయితే ఈ పాయింట్ ఏంటండి, ఎలా కనుక్కున్నాం, x ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఒక లైన్ని, x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 2 అనే ఒక లైన్ని, ఈ రెండు సాల్వ్ చేయండి. x ఈజ్ ఈక్వల్ టు 1 లైన్, x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 2 లైన్ సాల్వ్ చేయండి. సో x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకెళ్ళి ఈ లైన్లో పెట్టినట్టయితే 1 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 2, కాబట్టి y ఎంత అవుతుంది, 1 అవుతుంది. అంటే కోఆర్డినేట్ ఏమవుతుంది, ఇక్కడ కోఆర్డినేటు 1,1 అయింది, 1,1 అయింది. మరి ఇక్కడ కోఆర్డినేట్ ఏమవుద్ది కనుక్కుందాం. ఈ లైన్ పేరేంది, x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 2, ఈ లైన్ పేరేంది, x ఈజ్ ఈక్వల్ టు 0. సో x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకెళ్ళి దీనిలో సబ్స్టిట్యూషన్ చేశారనుకోండి, ఏమవుద్ది, 0 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 2 అంటే y కోఆర్డినేట్ 2. సో x కోఆర్డినేట్ 0, y కోఆర్డినేట్ 2, ఇదిగోండి ఇలా వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనకు అన్ని పాయింట్స్ తెలిసాయి కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేయాలన్నట్లయితే ఇప్పుడు ఏదైనా రెండు లైన్ల మధ్య మనకి ఏరియా ఉంటుందని చెప్పాలి. మనకి ఇప్పుడు షేడెడ్ ఏరియా వచ్చి ఇదండి, ముందు ఇదిగోండి ఈ షేడెడ్ ఏరియా. ఇప్పుడు మనం చూద్దాం, y ఈజ్ ఈక్వల్ టు 0 to 1 తీసుకున్నాను. సో y ఈజ్ ఈక్వల్ టు 0 to 1 ఎందుకు తీసుకున్నాం అన్నట్టయితే చెప్తాను మీకు ఇప్పుడు. సో ఇప్పుడు ఏరియా y ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఒక లైన్ నుంచి ఇదిగోండి y ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గరికి తీసుకున్నాం అనుకోండి, 2 దగ్గర తీసుకున్నాం అనుకోండి, షేడెడ్ ఏరియా ఇది కదా. షేడెడ్ ఏరియాకి ఎన్ని అంచులు ఉన్నాయి, 1 అంచు, 2 అంచులు, 3 అంచులు. మనకి లిమిట్స్ 2 ఉంది, మరి 3 అంచులు ఉన్నప్పుడు ప్రాబ్లం సాల్వ్ కాదు కదా. అందువల్ల ఏం చేస్తామంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక లైన్ గీయచ్చు, y ఈజ్ ఈక్వల్ టు 1 అనేది, y ఈజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ ఒక లైన్ గీసి ఇక్కడ ఒక లైన్ గీసాను అంటే మనం టోటల్ ఇంటిగ్రేషన్ 2 ముక్కలు చేస్తాం. ఈ షేడెడ్ ఏరియా కనుక్కొని తర్వాత ఈ షేడెడ్ ఏరియా కనుక్కుంటాం అనమాట, ఈ ముక్క కనుక్కుంటాం, అది మోడల్. కాబట్టి ఫస్ట్ ఇంటిగ్రల్ y ఈజ్ ఈక్వల్ టు 0 to 1 రాసి, y ఈజ్ ఈక్వల్ టు 0 to 1, y ఈజ్ ఈక్వల్ టు 0 to 1 రాసినట్లయితే
ఇప్పుడు ఈ రెండింటి మధ్య షేడెడ్ ఏరియా అంటే ఇది కదా, ఈ షేడెడ్ ఏరియా ఇది. రెండు వైపులా రెండు చుక్కలు పెట్టండి. ఈ బ్లూ చుక్క మీద ఎక్స్ కోఆర్డినేట్ ఏమవుతుంది చూడండి. ఈ బ్లూ చుక్క మీద ఎక్స్, వై యాక్సిస్ మీద ఎక్స్ కోఆర్డినేట్ 0. ఈ బ్లూ చుక్క ఏది ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వై మీద పెట్టినట్టయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది √y అవుతుంది, √y dy. సో నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం ఏంది ఇక్కడ దాకే చేసాం ఇంటిగ్రేషన్, ఈ రీజన్ మాత్రమే మనం కనుక్కున్నాం. ఇప్పుడు మళ్ళీ ఈ పైన ముక్క ఉంది కదా, ఇక్కడ ఒక ముక్క ఉంది, ఈ ముక్కను కనుక్కోవాలంటే y ఈజ్ ఈక్వల్ టు 1 to y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటిగ్రేషన్ చేయాలి. సో y ఈజ్ ఈక్వల్ టు 1 to 2 చేసినట్లయితే దీని మధ్యలో షేడెడ్ ఏరియాకి రెండు లైన్లు ఉంటాయి అటు ఇటు. ఏమైంది ఈ రెండు లైన్లు చుక్కలు పెట్టండి. దీని మీద ఆల్వేస్ ఎక్స్ వాల్యూ ఎంత ఉంటుంది 0 ఉంటుంది. ఈ లైన్ మీద ఆల్వేస్ ఎక్స్ వాల్యూ ఎంత ఉంటుంది x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 2 అంటే x ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ వై రాయండి. సో xy dx dy విత్ రెస్పెక్ట్ టు dx చేసినప్పుడు ఏది కాన్స్టెంట్, y కాన్స్టెంట్. y పక్కన పడేసి x²/2 బిట్వీన్ ద లిమిట్స్ రాసాం. నెక్స్ట్ y పక్కన పడేసి x²/2 బిట్వీన్ ద లిమిట్స్ రాసాం. సింప్లిఫికేషన్ చేసినట్లయితే ఇలా వస్తుంది, మీన్స్ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 1/2 ఇంటూ y² ఇంటిగ్రేషన్ y³ 3. ఇక్కడ చూడండి y/2 ఇంటూ 2 - y హోల్ స్క్వేర్ అన్నట్లయితే మీరు ఎక్స్పాన్షన్ చేయండి, a - b హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ చేసినట్టు ఇలా వస్తుంది. ఫర్దర్గా మనం ఇంటిగ్రేషన్ చేసినట్లయితే y ఇంటిగ్రేషన్ ఈజ్ y²/2, y³ ఇంటిగ్రేషన్ ఈజ్ y⁴/4, y² ఇంటిగ్రేషన్ ఈజ్ y³ 3 బిట్వీన్ ది లిమిట్స్ 1/2. మీరు ఫర్దర్గా సింప్లిఫికేషన్ చేసినట్టయితే యూ విల్ గెట్ 3/8 వస్తుంది ఆన్సర్. కాబట్టి మోడల్ గుర్తుపెట్టుకోండి, మనం ఫస్ట్ ఏదైనా రెండు లైన్ల మధ్యలో ఏరియా ఉంటుందని ఫస్ట్ డిసైడ్ చేయండి కాన్స్టెంట్ లిమిట్స్. తర్వాత వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ఇప్పుడు మనకి షేడెడ్ ఏరియాకి అంచులను రెండు చుక్కలు పెట్టండి. షేడెడ్ ఏరియాకి అంచులను రెండు చుక్కలు పెట్టండి. ఇదిగోండి ఇలా అంచులు రెండు చుక్కలు పెట్టినట్టయితే ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ ఎంత, ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ ఎంత కనుక్కోండి. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ 0 రాసాం. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ అంటే ఈ కర్వ్ చివరికి పోండి, x² ఈజ్ ఈక్వల్ టు y కదా, అప్పుడు x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది √y అవుతుంది. సో దిస్ ఈజ్ ద మోడల్. సో దిస్ ఈజ్ అబౌట్ ద చేంజ్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్. ఓకే, థ్యాంక్ యూ ఆల్.